రేవంత్ రెడ్డి ఏమన్నా మీ సొత్తా? రేవంత్ రెడ్డి ఏమన్నా మీ పార్టీనా? వాడెవడో పిల్లోడిని మీరెత్తుకొని సంకనెత్తుకొని తిరుగుతా ఉన్నారంటే సిగ్గు అనిపించట్లా మీకు? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీనియర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందని చెప్పుకునే మనగాడు చంద్రబాబు నాయుడు సింగిల్ గా ఢీకొనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే సింగిల్ గా ఢీకొట్టి 175 నియోజకవర్గాల్లో నేనే పోటీ చేస్తానని చెప్పే కెపాసిటీ చంద్రబాబు నాయుడుకి ఉందా? లేదు. లేకపోగా కుప్పంలో పోటీ చేయడానికి భయపడి ఈ మధ్యకాలంలో విజయవాడలో తిరిగి నేను ఎక్కడ పోటీ చేస్తే బాగుండదని చెప్పి అడుక్కుంటా ఉన్నాడంట. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ కుప్పంలో పోటీ చేయడానికి భయపడ్డాడంటే ఏనాడు కూడా కుక్క నీళ్లు ఇవ్వలేదు కుప్పానికి చంద్రబాబు నాయుడు. ఏనాడు కూడా కనీసం మున్సిపాలిటీ చేసుకోవడానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇల్లు కూడా లేదు చంద్రబాబు నాయుడికి. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే కుప్పంలో నీ ఇల్లు ఎక్కడా అని అడిగితే సమాధానం చెప్పలేక సత్యరెడ్డి గారు 2 ఎకరాల్లో తీసుకొని చెన్నిల్లు అని చెప్తా ఉంది భువనేశ్వర్ గారు. చెన్నిల్లు అంట 2 ఎకరాల్లో కట్టని చెన్నిల్లు కట్టుకున్నాడని చెప్పిన. అంటే హైదరాబాద్ లో 800 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకొని కుప్పంలో మాత్రం 2 ఎకరాల్లో చెన్నిల్లు కట్టుకుంటున్నాం, ఇక్కడ ఉంటామని చెప్తా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇల్లు అవసరం అని చెప్పి ఏనాడు అనిపించలా. ఎప్పుడు కూడా శనివారం శుక్రవారం రాగానే హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అక్కడ పడుకొని మళ్ళీ సోమవారం డ్యూటీకి వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు వచ్చాడు. కానీ జగన్ అన్న అలా కాదు. ముఖ్యమంత్రి అయిన తదుపరి తాడేపల్లి ఇల్లు కట్టుకొని సెంటర్ ఎక్కడ బాగుండదు, 2 రకాలుగా నేను అన్ని వైపులా తిరగడానికి బాగుండదని చెప్పి ఇవాళ ఉమ్మడి ఉత్తరాంధ్రాన్ని కూడా డెవలప్ చేయాలని వైజాగ్ రాజధాని అంటే దాని మీద కేసులు వేసి రకరకాల వ్యాపారాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్కడ గమనించండి, అక్కడ మీరు అనుకుంటున్నట్టు అమరావతి చంద్రబాబు నాయుడు ఎక్కడ డెవలప్ చేయాల. అక్కడ చేసిందల్లా రియల్ ఎస్టేట్ 53,000 ఎకరాలు తీసుకున్నాడు. దేనికి తీసుకున్నావంటే అమరావతి రాజధాని కట్టడానికి తీసుకున్నాడు. ఒక మాట చెప్పండి, మనకు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఉంటే 3 సెంట్లో డబ్బులు మన చేతి నిండా ఉంటే 1.5 కట్టుద్ది ఇల్లు కట్టుకోవడానికి, లేదా 2 సంవత్సరాలు పట్టుద్ది. అలాంటిది 53,000 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు రాజధాని కడతాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది చెప్పండి ఒకసారి. అది గమనించక ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మరి గెలిచిన 2014లో గెలవగానే ఏం చెప్పాడు? నేను అద్భుతమైన రాజధాని కడతాను, సింగపూర్ టెక్నాలజీ, చైనా టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ నా దగ్గర ఉంది, 3 సంవత్సరాల్లో అద్భుతమైన రాజధాని కడతానని చెప్పి చివరికి ఆ ప్రాంతాన్ని ఏం చేశాడంటే మరి దుర్మార్గం చూడండి ఒకసారి. అందులో ఇంగ్లీష్ కంపెనీ చెప్పి మన ఒక బారు కాయలు ఉంటాయి, ఆ విత్తనాలు చల్లించి ఆ పైర్లు పండకుండా చంద్రబాబు నాయుడు పాపం కట్టుకున్నాడు. కాబట్టి 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. అలాంటి పచ్చడి వాతావరణాన్ని సర్వనాశనం చేసి 53,000 ఎకరాల భూములు తీసుకొని పంట పండకుండా అటు కాకుండా ఇటు కాకుండా చేసి సర్వనాశనం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అమరావతి ప్రాంతం ఏదైనా ఇబ్బంది రైతులు పడ్డారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కారణం తప్ప మరో వ్యక్తి కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కసారి గమనించండి, సిఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు తీస్తే అక్కడ ఇళ్ల ప్లాట్ల విషయంలో మనం ఎక్కడాన్ని చూస్తే పేపర్ మీద చూసుకోవాల్సిందే తప్ప ఎక్కడా కూడా భూమి మీద కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి దుర్మార్గమైన పాలన మన మీద సాగించి పెత్తనం చేసి తన కొడుకు ఒక కొడుక్కి లక్షల కోట్ల రూపాయలు దోచుకు తిని ఇవాళ ఇంకా కూడా ముసలి కన్నీరు గార్చి రేపు మళ్ళీ మాకు అవకాశం కల్పించమంటా ఉన్నాడంటే ఒక మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు నిన్ను చూసి ఏ రకంగా ఓటేయాలో ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో ఏ రకంగా పొత్తు పెట్టుకొని మళ్ళీ ఓటు అడుగుతున్నావో నువ్వు చెప్పాలి. లోకేష్ మరి 5 సంవత్సరాలు 3 శాఖలకు మంత్రిగా ఉండి కనీసం సర్పంచ్ గా పోటీ చేయనాడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు లోకేష్. అలాంటి వాడు మంగళగిరిలో 2 దఫాలుగా మరి జగనన్న పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయాడు. జగనన్న పెట్టిన క్యాండిడేట్ మీద ఆయన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు లోకేష్ అనేవాడు. లోకేష్ ఒక మాట నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకేష్ నీ కష్టం మీద ఎన్నటికీ కూడా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదు. ఎవడో ఒక రకంగా ఏదో ఒక రకంగా దొడ్డిదారిని గెలిచి నువ్వు ఎమ్మెల్యే అవడమే తప్ప మరో మార్గం నీకు లేదు. అదేవిధంగా 2 చోట్ల పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అలానే ఉంది.